హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇంతకుముందు వీడియోలో ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలో ఒక షార్ట్ చేశాను. దానికి సంబంధించి పూర్తిగా అసలు ఎలా చేయాలి, ఏంటి, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వచ్చు, లేదంటే మీ ఓన్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో చూశాక నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అడిగారు, ఇది పాసిబుల్ అవుద్దా అవదా అని. ఇక్కడ పాసిబుల్ అవుద్దా అవదా అనే దానికంటే పోస్టులు మనకి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయని కూడా బేస్ చేసుకోవాలి. మనకి 2024లో పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 6100 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులను బట్టి నేనేం చేశానంటే ఒక కార్పొరేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను. ఆ టైంకి ఆ కార్పొరేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఓన్లీ 6100 పోస్టులే ఉన్నాయి. కాబట్టి ఇంకా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. అప్పుడు ఏం చేశానంటే స్కూల్కి యాజ్ యూజువల్గా వెళ్తున్నాను, బ్రేక్స్లోను అలాగే లీజర్స్లోను ప్రిపేర్ అవుతున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నా బుక్స్ తీసుకొని నేను ప్రిపరేషన్ కొనసాగించాను. డైలీ ఏదో ఒక సబ్జెక్టు, ఒక లెసను, అలా ఏదో ఒకటి అనుకొని అది కంప్లీట్ చేసే విధంగా నా ప్రిపరేషన్ నేను ప్లాన్ చేసుకున్నాను. ఒక టైం టేబుల్ వేసుకోవాలండి. టైం టేబుల్ అనేది జాబ్ చేసే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. బట్ ఏంటంటే టైం టేబుల్ దేనికి అంటే ఏ సబ్జెక్ట్ కంప్లీట్ అయింది, ఎంత సిలబస్ కవర్ చేసాము, ఇంకా ఎంత చదవాలి, డేట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ప్రైవేట్ జాబ్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఇటు మనం కూడా మన డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగిస్తే ఖచ్చితంగా మనం గోల్ అనేది రీచ్ అవుతాం. నేను ఆల్మోస్ట్ ఒక 18 months అయితే ఈ డిఎస్సి మీద ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యానండి. తర్వాత 6100 పోస్టులది ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చి మళ్ళీ 16,347 పోస్టులకి నోటిఫికేషన్ మొదటి సంతకం పెట్టారు. జూన్లో నోటిఫికేషన్ ఇద్దామని మొదటి సంతకం పెట్టారు. ఇంకా అప్పటి నుంచి నా ప్రిపరేషన్ అయితే కొంచెం స్పీడప్ చేసి ఎలాగైనా ఈ 16,000 పోస్టుల్లో నాకంటూ ఒక పోస్ట్ ఉండాలని చెప్పి ఇంకా ఎంత కష్టపడ్డానంటే ఇక సక్సెస్ అయిన తర్వాత నేను ఎంత కష్టపడ్డానో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? చాలా కష్టం డిఎస్సి ఎగ్జామ్ అయితే చాలా కష్టం. ఎందుకంటే టెట్ ఎగ్జామ్స్ చూస్తూనే ఉన్నాం మనం. 37%, 57% కూడా పాస్ పర్సంటేజ్ లేదు. కాబట్టి ఆ టెట్లోనే ఫిల్టరైజ్ అయిపోతున్నారు చాలామంది. ఇంకా డిఎస్సి విషయానికి వస్తే ఆప్షన్స్ అయితే టోటల్లీ కన్ఫ్యూజన్ అండి. 2012 నుంచి డిఎస్సి ప్యాటర్న్ అయితే మార్చారు. 2012కి బిఫోర్ అయితే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్లు బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా అవి ఇచ్చేవాళ్ళు. కానీ 2012 నుంచి మనం కంపారిజన్ చేస్తే ఆ డిఎస్సి పేపర్ చూస్తే ఆ ఆప్షన్స్లోనే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఆన్సర్స్ తెలుసు మనకి, ఏబీ సరైనవి, బీసీ సరైనవి, ఏబీసీ సరైనవి, డి సరికాదు, ఏబిసిడి అన్నీ సరి అయినవే ఇలా ఇస్తున్నాడు. అంటే మనకి టెక్స్ట్ బుక్ మీద లైన్ టు లైన్ అవగాహన ఉంటే మాత్రమే మనం ఈ డిఎస్సిని ట్యాకిల్ చేయగలం. సో అలా నేనైతే మాత్రం నా ప్రిపరేషన్ కొనసాగించి ఇంకా లాభం లేదు, నోటిఫికేషన్ దగ్గరకు వచ్చింది, ఇంకా నోటిఫికేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైవేట్ జాబ్లో చేస్తే వర్కౌట్ అవ్వదని చెప్పి ఆ జాబ్కి రిజైన్ చేసి ఆల్మోస్ట్ ఒక 9 months నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అంటే ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు కోచింగ్కి. ఓకేనా? అసలు ఫోన్ వాడలేదు. ఒక 4 months ఫోన్ వాడలేదు. ఫోనే మనకున్న ప్లస్ పాయింట్, మనకున్న మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్ ఎలాగంటే ఫోన్లో మనకి ఏదైనా డౌట్ వస్తే చూసుకోవచ్చు, యూట్యూబ్ క్లాసులు చూసుకోవచ్చు, ఆన్లైన్లో ఏదన్నా డౌట్ ఉన్న అబ్రివేషన్స్ కానివ్వండి, ఏదన్నా సమ్ రాలేదు ఆన్లైన్లో చూసుకోవచ్చు. మైనస్ ఎలా అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, రీల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఒక్కసారి ఫోన్ ఆన్ చేస్తే మనకి ఇంకా ఆపబుద్ధి కాదు. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫోన్ని మనమైతే దూరం పెట్టాలి. ఈ ఫోన్ని దూరం పెట్టి మనం ప్రిపరేషన్ కొనసాగించి ఓన్లీ టెక్స్ట్ బుక్కే ఇంక మనకు ప్రపంచంలాగా ప్రిపేర్ అయ్యి, ఓకేనా, ఎక్కడా కూడా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం ఆ టైం వేస్ట్ అయినది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఆ బాధ అనేది తెలుస్తూ ఉంటుంది. సో నా సలహా ఏంటంటే మీరు ప్రైవేట్ జాబ్ అయితే మానేయొద్దు. ఎందుకంటే పోస్టులు ఎన్ని ఉంటాయో తెలియదు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి నా సలహా ఏంటంటే మీరు ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ కొనసాగిస్తూనే
మీ డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించండి. పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నప్పుడు మీరు జాబ్ మానేసి, లేదు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చేస్తున్న ప్రైవేట్ జాబులు మానేసి మీరు డిఎస్సికి అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ బడ్జెట్ కూడా చూసుకోవాలి. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఇటు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ అటు చదివింది బ్రెయిన్కి ఎక్కక, ఇటు ఫ్యామిలీ కూడా ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఇంటికి వచ్చి అని చెప్తూ ఉంటారు. లేదంటే ఫ్రెండ్స్ కూడా అరే మేము జాబ్ చేస్తున్నాము, మేము సంపాదిస్తున్నాము, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు, నీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటని ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాడిల్స్ అన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేయాలంటే ఖచ్చితంగా మనం ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలి. కాబట్టి ఇవన్నిటిని టాలీ చేసుకొని ఎవరైతే ముందుకు అడుగు వేయగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. ఎగ్జాంపుల్గా నన్ను తీసుకోండి, నేను కూడా అంతే. ఫ్యామిలీ విషయాలు కూడా చాలా విషయాల్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చాలామంది ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు నాకు. కోర్స్ అందరికీ అలా హెల్ప్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను డిఎస్సి 2025 డిఎస్సి అయితే క్రాక్ చేశాను. మీరు కూడా ఈ రాబోయే డిఎస్సిలో ఒక పోస్ట్ మీదనుకొని ఖచ్చితంగా కష్టపడండి. మీకంటూ ఒక జాబ్ అనేది ఉంటుందండి. నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.